పీఠాపురం పాడ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది. పాడ పీడీ డాక్టర్ శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. కొందరు అక్రమార్కులు పీఠాపురం పట్టణం జగ్గే చెరువు కాలనీలో దొంగ పట్టాలు సృష్టించి ఖాళీ స్థలాలను ఆక్రమిస్తున్నారని జనసేన పార్టీ నాయకుడు బాలపల్లి రాంబాబు ఆధ్వర్యంలో జగ్గే చెరువు కాలనీ వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పీఠాపురం పట్టణంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలని సిపిఎం నాయకుడు కోనేటి రాజు అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పాడ ఏపీడీ వసంత మాధవి, పీఠాపురం మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈది లైట్లు వేసారంటే కనీసం 24 గంటలు అలా వెలుగుతూనే ఉంటాయి లైట్లు. అలా వెలుగుతూ ఉండడం వల్ల చాలా లైట్లు పోతున్నాయి తొందరగానే. మేము లైట్లు వేయమంటాం, లైట్లు పోవడం ఇవన్నీ జరుగుతుంది. అలాగే థర్డ్ వైర్ కూడా వేయమని చెప్పేసి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఇంకో సమస్య ఏంటంటే మా జగ్గే చెరువులో 3 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. 3 అంగన్వాడీ సెంటర్లు కూడా అద్దె బిల్డింగ్లు ఉన్నాయి. ఏంటంటే జగ్గే చెరువు 130 ఎకరాలు, ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఆర్డీఓ మన ఎండిఓ కార్యాలయం ఉంది, గోడౌన్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అలాగే ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ ఉంది, గర్ల్స్ స్కూల్ ఉంది, ఇరిగేషన్ ఆఫీసులు ఉన్నాయి, ఎన్నో ఆఫీసులు ఉన్నాయి. కానీ ప్రజలకు ఉపయోగపడే అంగన్వాడీ కేంద్రాలకు మటుకి కనీసం సొంత బిల్డింగ్ ఒకటి కూడా లేదు. అందుకని 3 అంగన్వాడీ కేంద్రాలకు కూడా బోల్డ్ సైట్లు ఉన్నాయి జగ్గే చెరువులో. కనీసం 3 అంగన్వాడీ బిల్డింగ్లకు కూడా నిధులు మంజూరు చేసి బిల్డింగ్లు కూడా కట్టించమని కోరడం జరుగుతుంది. అలాగే సుమారు 50 రోడ్లు దాకా కనీసం గ్రావెల్ కూడా వేయని రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు మనం వేసిన రోడ్డుకే సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. అది కూడా కాకుండా ఏదైతే అసలు రోడ్లు లేవో వాళ్ళకి కనీసం మెటల్ రోడ్డు కానీ గ్రావెల్ రోడ్డు కానీ వేస్తే వాళ్ళు వచ్చేది వానాకాలం, చిన్నపిల్లలు ప్రైవేట్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి వస్తుంటారు. అది సమ్ ఏరియా కాబట్టి చుట్టేపులు పొలాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా పాములు బెడద ఎక్కువ ఉంది. అలాగే ఈది లైట్ లేక కుక్కల బెడద కూడా నైట్ చాలా మంది ఇబ్బందులు పడతారు. కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి జగ్గే చెరువుకి ఎక్కువ నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అలాగే పైమాన్ కమిటీ సభ్యుల్ని కోరటం జరుగుతుంది. రైతు బజార్ ఉన్న కాడల్లా అందరికీ సన్న బియ్యం తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తున్నారని, మరి రైతు బజార్ లేదు, సన్న బియ్యానికి మనం ఎక్కడ పోవాలి? అందుకని ఈవేళ కమిషనర్ గారు వెంటనే దాని మీద చర్య తీసుకొని మున్సిపల్ స్థలంలో మరి అయినా పెట్టాలి, లేకపోతే వేరే దిక్కైనా పెట్టాలి. రైతు బజార్ పెట్టకపోతే మాత్రం సిపిఎం పార్టీగా మేము ఆందోళన కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకని ఏంటంటే ఈవేళ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి నిరుపయోగంగా షాపులు కట్టారు 10-15. ఈ షాపులు కూడా వృధాగా అయిపోయి కమిషనర్ మమ్మల్ని తీసుకెళ్ళి ఆ షాపుల తాళాలు కూడా తీయించేసి అయిన మున్సిపల్ షాపుల్లో ఎందుకంటే అయినా తాళాలు ఇచ్చి తాళాలు వేయించేసారు తప్ప మరి ఇప్పటికొచ్చి దాన్ని తెరవడం కానీ మరి రైతు బజార్ ఓపెన్ చేయడం కానీ ఏమీ జరగలేదు. కాబట్టి దీన్ని వెంటనే గమనంలో తీసుకొని మున్సిపల్ కమిషనర్ మరి పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద శ్రద్ధ పెట్టి చర్యలు తీసుకొని వెంటనే రైతు బజార్ ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.